మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఎప్పటికీ డౌటే ఉంటుంది. ఎందుకనంటే ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఒబేస్గా ఉండేవాళ్ళు మనం చూస్తూ ఉంటాము. సో అంటే ఒక మనిషి 90 కిలోలు ఉన్నప్పుడు వాళ్ళు 15 కిలోలు నేను ఒక నెలలో తగ్గిపోవాలి, లేదా 10 కిలోలైనా తగ్గిపోవాలి, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి డాక్టర్ ఆకాష్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, నేను చెప్పినట్లు ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఒక్కలైనా సరే ఒబేస్గా ఉన్నవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే ఒక 90 80 ఉన్నప్పుడు నేను వెంటనే తగ్గిపోవాలి, బయట నన్ను చాలా మంది కొంచెం అంటే హేళనగా చూస్తున్నారు, ఈ విధంగా అనుకొని వీళ్ళు 10 to 15 kgs తగ్గిపోవాలి. సమ్ టైమ్స్ కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం కూడా. సో అసలు ఇలా తగ్గినప్పుడు నిజంగా ఇదే ఒక హెల్దీగా తగ్గడం అంటారా? సో ఇట్లా ఇంతవరకు తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారంటారు? మీరు అన్నట్టు ఇట్స్ ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. ఇంత టైంలో టార్గెట్ పెట్టుకొని టార్గెటెడ్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ అంటే ఓవర్ టార్గెటెడ్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ అనేది డెఫినెట్లీ మంచిది కాదు. యాజ్ మనం చూసుకుంటే వెయిట్ అనేది మనం ఇమీడియట్ గా కూడా పెరగం, సో ఇమీడియట్ గా తగ్గకూడదు, విచ్ ఈస్ నాట్ ఇమీడియట్, విచ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ ఫాస్ట్. సో ఏదైనా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి మీరు చెప్పినట్టు. సో సడన్ గా మీకు వెయిట్ లాస్ వెళ్ళినప్పుడు ఈ వెయిట్ లాస్ లో ఏం కన్స్టెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ వెయిట్ లాస్ లో మీరు ఫ్యాట్ తగ్గిస్తున్నారా, మజిల్ వెళ్తుందా, అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో బిగినింగ్ స్టేజ్ లో మనం వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దే కట్ డౌన్ ఆల్ ద వెజిటబుల్ మెటీరియల్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ జ్యూసుల మీద. జ్యూస్లు అంటే అందులో ఫైబర్ ఉండదు. ఎవ్రీబడి థింక్స్ జ్యూస్ అంటే ఇట్స్ గుడ్, ఫైబర్ ఉంటుంది. సో నో, మీరు జ్యూస్ స్ట్రెయిన్ చేసిన తర్వాత అందులో ఫైబర్ అనేది ఉండదు. సో దెన్ బాడీ విల్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద ఫ్యాట్స్ అండ్ ద మజిల్. సో ఈ ఫ్యాట్ మజిల్ యూటిలైజేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఫ్యాట్ మజిల్ యూటిలైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో మజిల్ మాస్ ఎప్పుడు కూడా తగ్గకూడదు. అది మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని కానీ, మనం డయాబెటీస్ రావడానికి అవకాశం కానీ, ఆల్రెడీ ఉంటే దాన్ని డిటోరియేట్ చేయడం కానీ, ఇవి పాసిబిలిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. సార్ మీరు అన్నారు ఇప్పుడే ఒక మాట, మనం వెయిట్ లాస్ అయ్యే జర్నీలో ఖచ్చితంగా ఫ్యాట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మజిల్, ఈ మూడిట్లో మనం ఏది తగ్గిస్తున్నాము అనేదే ఇంపార్టెంట్ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒబేస్గా ఉన్నప్పుడు మన బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ని ఫస్ట్ తీయాలి అంటారా, లేదంటే మజిల్ని తీయాలంటారా? ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలి అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఆటోమేటిక్గా ఈ వెయిట్ లాస్ మనం స్లోగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లూజ్ అయితే ఎవరైనా వాటర్ వెయిట్ అయ్యండి. సో ఆటోమేటిక్గా ఒక 1 to 3 kilos ఈజీగా తగ్గిపోవడం చూస్తూ ఉంటాం మనం. సో దట్ దే విల్ థింక్ ఓకే మనం ఒక 2-3 kgs లాస్ అయ్యేమో, సో యా బెటరే అనుకుంటారు. బట్ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇట్ వుడ్ బి వాటర్ వెయిట్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెయిట్ లాస్ మనం ఫ్యాట్ బర్న్ చేయాలి. సో ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. లైక్ ఇప్పుడు చాలా మందికి కొత్త విషయం ఏంటంటే స్టడీస్లో ఏది వచ్చిందంటే స్మాల్ వాక్, బ్రిస్క్ కూడా కాదు, మీరు క్యాజువల్ వాక్ చేసినా కూడా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్ అని చెప్పారు. సో లాంగ్ అట్లీస్ట్ ఇప్పుడు యా డెఫినెట్లీ పాసిబుల్ అండి. ఇప్పుడు కొత్త స్టడీస్ వచ్చాయి. సో ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫ్యాట్ బర్నింగ్. సో అట్లీస్ట్ ఇప్పుడు అందరం మాట్లాడుకుంటాం 10,000 steps per day, 15,000 steps per day. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. యా డెఫినెట్లీ. సో ఇది ఖచ్చితంగా ఫ్యాట్ బర్నింగ్. ఎందుకంటే మనం బాడీ స్లోగా మెటబాలైజ్ ఉన్నప్పుడు, స్లో మెటబాలిజం అంటే మనం క్యాజువల్ వాక్ చేసినప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవ్వదు మనకి. సో అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ అంత ఇమ్మీడియట్ గా ఎనర్జీ సోర్స్ నాకు వద్దు కాబట్టి నాకు కార్బోహైడ్రేట్ నుంచి కానీ, నాకు మిగతా ఈజీగా బర్న్ అయ్యే వాటి నుంచి వద్దు, నాకు ఫ్యాట్ నుంచి కావాలనుకుంటుంది. ఎందుకంటే మనం స్లోగా వాక్ చేస్తూ ఉంటాం కదా. సో ఇమ్మీడియట్ సోర్స్ ఆఫ్ పవర్ అవసరం లేదు. అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్స్ కానీ బర్న్ అవ్వదు మనకి. సో ఖచ్చితంగా ఫ్యాట్స్ బర్న్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి మిస్ అయ్యేదంటే ఈ వెయిట్ లాస్ ప్రొసీజర్ లో చాలా మందికి ఎవరికైతే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కూడా కష్టం. మన వెయిట్ లాస్ విషయంలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునే డైట్ ఏ విధంగా ఉండాలంటారు, ఏ విధంగా ఉండకూడదు అంటారు? యా మోస్ట్ ఇంపార్టెంట్ డైట్లో ఏంటంటే అన్ని రకాలమైన ఫుడ్స్ తినాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేట్ ముందు పెట్టుకుంటే ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ స్పెసిఫిక్ గా ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వెయిట్ లాస్ లో ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కువ అవసరం పడదు. సో కార్బోహైడ్రేట్ డోస్ మనం తగ్గించడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అచీవ్ అవ్వేది ప్లాన్ అవుతుంది. కంప్లీట్ గా చేయకూడదు. మళ్ళీ కంప్లీట్ గా ఇంతకు ముందు మనం ప్రీవియస్ గా కీటో డైట్ అని, ఫ్యాట్ డైట్ అని చేసేవాళ్ళు. ఎందుకంటే మనం ఓన్లీ ఫ్యాట్స్ తీసుకుంటే మన బాడీ కూడా ఫ్యాట్ నే బర్న్ చేస్తుంది.
బట్ దీని వల్ల మీరు ఇంతకుముందు మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ Long ఎఫెక్ట్స్ term అనేది వెరీ effect. బ్యాడ్ థింగ్ ఆన్ ద బాడీ. మనకు హార్ట్ మీద కానీ మన లివర్ పైన కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. సో Okay. ఆటోమేటిక్ గా వీ హ్యావ్ టు మేక్ షూర్ కార్బోహైడ్రేట్ కొంచెం కన్స్ట్రిక్ట్ చేసి మిగతావి యాజ్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి బెటర్గా ఉంటుంది. అండ్ మనకి వెయిట్ గెయిన్ లో చాలా మంది ఏంటంటే ఎక్కువ ఆకలి అవ్వడం, ఎక్కువ తినాలనుకోవడం ఉంటుంది. సో వీళ్ళ మేజర్ ప్రపోర్షన్ ఆఫ్ ద డైటే కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకున్న 1 hour లో బర్న్ అయిపోతుంది. సో సింపుల్ అన్నమాట, అది సింపుల్ ఫామ్ కాబట్టి ఈజీగా బర్న్ అవుతుంది, వెంటనే ఆకలి అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్ లో అంటే మనం ఏ వస్తాయి సార్? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏం తీసుకోవచ్చు? యా, సో మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఫస్ట్ నోట్లోకి వెళ్తే ఫాస్ట్ గా అరిగిపోయి త్వరగా ఆకలి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం పెట్టుకునే ఫస్ట్ ముద్ద ప్రోటీన్ అయి ఉండాలి ఆర్ ఫ్యాట్ అయి ఉండాలి. సో ప్రోటీన్ తీసుకోగానే మన బాడీ ఏం సెన్స్ చేస్తుంది అంటే వెంటనే బర్న్ అవ్వదు. సో మనకు వెంటనే ఆకలి అవ్వడం అనేది తక్కువ. సో మనం ఒక ప్లేట్ ముందర పెట్టుకుంటే మనం తినే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ షుడ్ బి అ ప్రోటీన్ ఆర్ అ ఫ్యాట్, దెన్ ఫాలోడ్ బై దట్ అన్నం ఆర్ కార్బోహైడ్రేట్ వాట్ ఎవర్ వీఆర్ టెలింగ్. సో మనం అన్నం తీసుకునే ముందర కొంచెం ముందస్తు లైక్ ఒక నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక 2-3 pieces చికెన్ గానీ ఆర్ ఎగ్ గానీ, రైస్ తో కాకుండా ఫస్ట్ చికెన్ పీసెస్ తినాలి అంటారా? ఫస్ట్ 2-3 bites ఆర్ ఫస్ట్ అయితే మీ ఆకలి అయినప్పుడు ఏదైతే మన గట్లోకి వెళ్తుందో దట్ షుడ్ బి ఎ ప్రోటీన్ ఆర్ ఫాట్ ఫామ్. ఓకే ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే అన్ని మనం అనుకుంటాం అందరం లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని అవే కదా అనుకుంటాం, ఇంపార్టెంట్. కానీ మనం ఆకలి అయినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ మన గట్లోకి వేస్తున్నామో అది ఇమ్మీడియట్ గా అబ్జార్బ్ అవుతుంది. సో అదే ప్రోటీన్ అయితే అంత ఫాస్ట్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో మనకి ఆకలి వెంటనే వేయడం కూడా తగ్గిపోతుంది. సో అందుకే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఫస్ట్ వెళ్ళాలి అంటారా సార్ బాడీలోకి? ఓకే, సో అది చికెనే కావచ్చు, వెజిటేబుల్స్ ఏదైనా సరే ప్రోటీన్ అనేది తీసుకోవడం. వెజిటేరియన్ డైట్ లో మనం ప్రోటీన్ మాట్లాడుకుంటే పన్నీర్ అవ్వచ్చండి, సోర్స్ ఆఫ్ టోఫు అని ఇప్పుడు మాట్లాడుతున్నాం, అది అయ్యి ఉండొచ్చు. అండ్ మష్రూమ్స్ లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఉంటుంది. సో మనకి ప్రోటీన్ కాంటెంట్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ గుడ్ ఫర్ వెజిటేరియన్స్. అండ్ ఈవెన్ కొంతమంది టాయిలెట్ చేస్తారు చేయరు, డిబేట్ నడుస్తుంది. బట్ లైక్ రిగార్డింగ్ సోయా చంక్స్ కానీ సోయా బీన్స్ కానీ కొంతమందికి అది పడదు. వాళ్ళ గట్ చూసుకొని ఒకవేళ మనకు పడుతుందంటే డెఫినెట్లీ ఈ సోయా కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ అండ్ మష్రూమ్స్ కానీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఫర్ వెజిటేరియన్. మన వెయిట్ ఎక్కువైపు ఒబేస్ అవుతున్నాం అన్నప్పుడు ఏది ఎక్కువ మనం తినటం వల్ల అవుతున్నాం అంటారు? మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయాలండి. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాడో డెఫిసిట్ మనకు ఒక బాడీకి 2000 calories అవసరం పడితే వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు 1800 ఆర్ 1500 calories. సో అప్పుడు ఏం చేస్తుంది, మనం 1500 calories ఇచ్చాం కాబట్టి మిగతా 400 డెఫిసిట్ ఏదైతే ఉందో 400-500 డెఫిసిట్ ఏదైతే ఉందో అది మన ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. ఓకే, సో అట్లా మీకు వెయిట్ ఇక్కడ ఏదైతే మిలిగిపోయిందో అది ఇక్కడ కవర్ చేసుకుంటూ ఉంటుంది. సో బాడీ ఈజ్ వెరీ వెరీ అసలు మనకి చాలా ఇంకా చాలా తెలుసుకునేది ఉంది మన బాడీ గురించి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆర్గన్స్, అన్ని మనకి చాలా పనిచేయడం కలిసి పనిచేస్తాయి అన్ని కూడా. బ్యూటిఫుల్ అయిన నేచర్ లాగా బ్యూటిఫుల్ బాడీ ఇచ్చారు కానీ మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం దాన్ని. డెఫినెట్లీ అండి, షూర్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో వెయిట్ లాస్ గురించి మీకున్నటువంటి డౌట్ క్లారిటీ అయిందని అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.